ప్రైజ్ ద లార్డ్. మా దేవుని హస్తము తోడుగా నుండును. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం ఉన్నటువంటి మాట ఇది. దేవుని హస్తము ఎందుకు తోడై ఉంటుంది అంటే, దేవుని హస్తము మేలు చేయుటకు తోడై ఉంటుంది. దేవుని హస్తము ఎవరికి తోడై ఉంటుందంటే, నీతిమంతులకు, విజ్ఞాపన పరులకు, దిక్కులేని వారికి, దరిద్రులకు, అలాగున ఆయన సహాయం కొరకు ఎదురు చూసి వారందరి కొరకు ఆయన హస్తం ఎల్లవేళలా వారి కొరకు చాపి ఉంటుంది. ఈరోజు ఉదయకాల సమయం ఈ మాటలు నీవు వింటుండగా నీ జీవితంలో ఆయన హస్తము కొరకు నువ్వు ఎదురు చూసినట్టయితే, ఆయన హస్తము ఏ బలమైన కార్యం నీ జీవితంలో చేయాలని నువ్వు చూస్తున్నావో, ఆయన హస్తము అటువంటి బలమైన కార్యం తప్పకుండా చేస్తుంది. అయితే ఆ హస్తము అటువంటి బలమైన కార్యం చేయాలని ఉద్దేశించినప్పుడు నీవు చేయాల్సింది విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన. బైబిల్లోంచి ఒక్క ఉదాహరణ జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ప్రవక్త విశ్వాసంతో ప్రార్థించాడు వర్షం పడాలని. ఆయన విశ్వాసంతో కూడిన ప్రార్థన గొప్ప